పరిశ్రమ పేరిట శ్రమజీవుల భూముల్ని లాక్కున్నారు. ఉద్యోగాల ఆశ చూపారు. ఆనక అభివృద్ధి హామీలు గుప్పించారు. ఆగమేఘాలపై మైనింగ్ లీజుకు అధికారిక అనుమతి పొందారు. ఏళ్లు గడిచినా పరిశ్రమ ఊసేలేదు, తవ్వకాల ధ్యాసేలేదు. పిచ్చి మొక్కలతో పంట పొలాలు సాగుకు పనికిరాకుండా పోతున్నా అన్నదాతలు ఏమీ చేయలేని దైన్యం. గుంటూరు జిల్లాలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామంటూ వందల ఎకరాల భూములు పొంది ముఖం చాటేస్తున్న యాజమాన్యాల జాబితాలో సరస్వతి సిమెంట్స్ కూడా చేరిపోయింది. ఈ సంస్థకు కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. వైఎస్ రెండోసారి పగ్గాలు చేపట్టిన 2 రోజులకే అంటే 2009 మే 18న 30 ఏళ్ల పాటు సున్నప్రాయ నిక్షేపాలు లీజుకు కట్టపెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. 3,257 కోట్ల రూపాయల పెట్టుబడి అంచనాతో కర్మాగారం రాబోతోందని సరస్వతి యాజమాన్యం పర్యావరణ శాఖకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. సరస్వతి పవర్ కు దాచేపల్లి, మాచవరం మండలాల పరిధిలోని 1,516 ఎకరాల సున్నపురాయి నిక్షేపాలు లీజుకిచ్చారు. అంతకుముందే చెన్నాయిపాలెం చుట్టుపక్కల గ్రామాల్లో భూములు కొనుగోలు చేశారు. వాస్తవానికి ఈ పరిశ్రమ చాలా చిన్నది. 2009-10 నాటికి సంస్థ నష్టాలు 13 లక్షల పైనే. పెద్దగా ఆదాయం లాభాలు లేని ఈ కంపెనీ 3,000 కోట్లకు పైగా పెట్టుబడి ఎక్కడి నుంచి తీసుకొస్తుందనేది ప్రాజెక్టు నివేదికలో పేర్కొనలేదు. సిమెంట్ పరిశ్రమ మాయాజాలంలో భూములు కోల్పోయిన రైతులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. మేము కట్టిన దాకా 2 సంవత్సరాల టైం ఉంటుందండి. ఆ 2 సంవత్సరాలు ఎవరు భూమి వాళ్ళు వేసుకోవచ్చు అంటారు ఫస్ట్ లో. తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాక తొందరపాటు ఇచ్చినాం మేము. మాది ఇక్కడ సర్వాత్ సిమెంట్ లో 5 ఎకరాల భూమి పోయింది. ఒక 5 సంవత్సరాల నుంచి కూడా మాకు జాబ్లు ఇస్తామని జాబ్లు ఇట్లా ఇటు ఫ్యాక్టరీ కట్టట్లా. ఇప్పుడు పొలం కొనేటప్పుడు మేము కట్టినాక వేసుకోమన్నారు. ఇప్పుడు వచ్చేసరికి వేసుకుని ఇట్లా అసలు పొలం మాకు 10 గ్రామాల మా ఊరు పనికి వస్తారు. ఇంతకు ముందు ఇప్పుడు 10 వాళ్ళకి మేమే పోవాల్సి వస్తుంది పని దేనిలాడుకొని. మరి ఫ్యాక్టరీ ఎప్పుడు కడతారనేది అసలు మాకు తెలియట్లేదు. కడతారా లేకపోతే మా చెన్నాపల్ల గ్రామంలో మళ్ళీ మా భూములు మాకు హ్యాండ్ ఓవర్ చేసి. సరస్వతి సిమెంట్స్ పరిశ్రమ గనుల తవ్వకానికి పర్యావరణ అనుమతులు తీసుకోలేదు. ఈ సంస్థ సకాలంలో పనులు ప్రారంభించకపోవడం, కాలుష్య నియంత్రణ మండలి అనుమతులు లేనందున 613.476 ఎకరాల్లోని లీజు రద్దు చేద్దామని 2011 జూలైలో గుంటూరు జిల్లా గనులు భూగర్భ వనరుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ కు లేఖ రాశారు. లీజులు వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, వాళ్ళు ఇంతవరకు పని అయితే చేయలేదు. వాళ్ళు ఎందుకు పని చేయడానికి చెప్పేసి తగిన ప్రతిపాదనలు క్యాన్సిలేషన్ పంపించాం ప్రభుత్వానికి. ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి ప్రస్తుతం. గనుల శాఖ దస్త్రం 2011 జూలైలోనే ముఖ్యమంత్రి వద్దకు చేరినా ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడంపై ప్రతిపక్ష తెలుగుదేశం అనుమానం వ్యక్తం చేసింది. అక్రమంగా ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టిన ఈ జీవోలను రద్దు చేయాలన్నా మొట్టమొదట రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి చేతిలో, ముఖ్యమంత్రి గారి ఒక్క కలం పోటుతో 20,000 కోట్ల రూపాయల ప్రభుత్వ సంపదను కాపాడే అవకాశం ఉన్న సరస్వతి సిమెంట్ కు సంబంధించిన ఖనిజ సంపద కేటాయింపులను ఎందుకు రద్దు చేస్తున్నాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు? 2011 అక్టోబర్ నవంబర్ నుంచి ఫైళ్లను తన ముఖ్యమంత్రి పేజీలో తొక్కి పెట్టిందంటే ఎంత అనుబంధం వీళ్ళ మధ్యలో కొనసాగుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. దాచేపల్లి, మాచర్ల, పిడుగురాళ్ల, కారంపూడిలో సిమెంట్ తయారీకి కావలసిన సున్నపురాయి నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ప్రభుత్వం నుంచి కొన్ని కంపెనీలు భూములు తీసుకున్నా వాటిలోకి అడుగు పెట్టలేదు. అంబుజ, సంఘి, భవ్య తదితర చాలా కంపెనీలు వందల ఎకరాల భూములు పొందాయి. వాటిలో నిర్మాణాలు మాత్రం జరగలేదు. భూ పరిమితి చట్టం ప్రకారం పరిశ్రమలు ఏర్పాటు చేయని చోట ఆయా కంపెనీల్లోని 52 ఎకరాలకు మించి అదనంగా స్థలాలుంటే వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. కానీ అధికారులు మొక్కుబడి నోటీసులతోనే సరిపుచ్చుతున్నారు.